గుడ్ మార్నింగ్ గాయ్స్. 1 వీక్ తర్వాత ఫామ్కి వచ్చాం. కల్టివేటర్ ట్రాక్టర్ని పిలిపించాం. ట్రాక్టర్ దున్నుతుంది. స్పేసింగ్లో పల్లి వేయడానికి పల్లి కూడా తెచ్చాం. ఇక్కడ ట్రాక్టర్ రావడానికి వీలు కాదు కాబట్టి ఈ విధంగా ఉంది. ఇటు పక్క అంతా ట్రాక్టర్తో దున్నిపించాం. ఎక్కడ ఉంది హనుమాన్ ఫలం? లక్ష్మణ ఫలం ఫ్రూటింగ్ వచ్చింది. లక్ష్మణ ఫలం బార్బడస్ చెర్రీ. బార్బడస్ చెర్రీ తినొచ్చు. ఏమైతుంది? నూనె వచ్చిందా? ఎక్కడ వచ్చినాయి? వచ్చిందా? ఇంకా మొత్తం బ్రౌన్ అవుతుంది. లెమన్ మళ్ళీ క్రాప్ వస్తుంది ఆల్రెడీ కటింగ్ అయ్యాక. ఇవి క్యాషూస్. ఇది మొత్తం ఎండిపోయింది అనుకున్నాం, కానీ మళ్ళీ చిన్నగా ఆకులు వస్తున్నాయి. కూరగా విత్తనాలు పెట్టాం కదా బార్డర్ ప్రతి చెట్టు దగ్గర, కొన్ని వచ్చాయి. ఈ సీడ్స్ ఏంటో తెలియదు కానీ వచ్చినాయి. హలో, ఈ చెట్లు ప్లాంటేషన్ చేయాలి. ఈరోజు ఆగస్ట్ 30. వరి ఈ విధంగా ఉంది. 20 డేస్ అయింది నాటేసి. మునగైతే ఫుల్ డిసప్పాయింట్మెంట్. ఈ వర్షానికి అన్నీ చనిపోయినాయి. చూడు దాదా. హలో అను. హలో, ఏడికి వచ్చినావు? వచ్చి తోట చూసినందుకు. ఇవి గోల్డెన్ మ్యాంగో నర్సరీ ప్లాంట్స్ ఫామ్కి తెచ్చాము. ఇవి 4 దశేరి, 6 కేసరి ఉన్నాయి. ఇంకా ఇవి 2 జామ, ఇంకా కరోండా చెట్లు లాస్ట్ టైం వచ్చినట్టు పెట్టలేదు. ఇంకా 8 మ్యాంగో కోకోనట్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి. రెడ్ కోకోనట్ ప్లాంట్స్. ఇదంతా కల్టివేటర్ వేసాక ఈ విధంగా ఉంది ఫామ్. వర్షం పడి మొత్తం ఫామ్ అంతా ఈ విధంగా అయిపోయింది. పచ్చిగానే ఉంది. ఇంకా ఈసారి వర్షాలు లేట్గా పడ్డాయి కానీ భయంకరంగా పడ్డాయి, ఫుల్ పడ్డాయి. బోర్డ్స్ అనేవి రికవర్ అయిపోయినాయి.
అలహాబాద్ సఫేదా మళ్ళీ ఫ్రూటింగ్ వచ్చింది. ఇవన్నీ బనానా ప్లాంట్స్ 9 ఉంటాయి. ఇది లక్ష్మణ ఫలం. 2 లక్ష్మణ ఫలం ఉన్నాయి ఫామ్లో. దీనికి ఫ్రూటింగ్ రాలేదు కానీ ఈ చెట్టుకి ఫ్రూటింగ్ వచ్చింది. ఇది హనుమాన్ ఫలం. నిమ్మ, తైవాన్ జామ కూడా ఫ్రూటింగ్ వస్తుంది. ఇది ఉసిరి. అవి కూరగాయ విత్తనాలు. ఇవి వచ్చేసి రేగి పండ్లు, ఆపిల్ బేర్ అంటారు కదా అది. ఇది పియర్ చెట్టు. ఇది వచ్చేసి అల్బుక్రా. అల్బుక్రా ఫామ్లో 2 ఉంటాయి. ఒకటి ఇక్కడ ఉంది, ఇంకోటి ఇక్కడ పెట్టాము. మల్బరీ 1 2 3. టచ్ చేశాను, మల్బరీ ఊడిపోయింది. తైవాన్ జామ, పెట్లూరు నిమ్మ ఫ్లవరింగ్ మళ్ళీ వచ్చింది. ఇది బాలాజీ నిమ్మ, ఆకులను షెడ్ అయినాయి. ఇది రికవర్ కావడానికి ఇంకా 2 డేస్ పడతాయేమో తెలియదు. బాలాజీ నిమ్మ ఏం బాగాలేవు. పెట్లూరు నిమ్మ బెస్ట్ అండ్ కాగజీ నిమ్మ బెస్ట్ ఫామ్లో. పొమెలా మళ్ళీ ఏం ఫ్రూటింగ్ రాలేదు. కూడా కంప్లీట్గా డ్రై అయిపోయింది, ఆకులను షెడ్ అయిపోయినాయి. ఒక కాగజీ నిమ్మ, ఒకటి బాలాజీ నిమ్మ కంప్లీట్గా పోయినాయి. అక్కడ కాగజీ నిమ్మ ఎండిపోయింది కదా, సేమ్ అదేవిధంగా ఇక్కడ ఫస్ట్ లాస్ట్ వీడియోలో చూపించాను కదా బాలాజీ నిమ్మ ఎండిపోయిందని. కానీ ఈరోజు వచ్చి చూస్తే వీటికి ఆకులు వస్తున్నాయి చూడండి. సో ఇది చనిపోలేదు బాలాజీ నిమ్మ. లోపల రూట్ స్టాక్ బాగానే ఉన్నట్టుంది. ఇది ఒక జామ ఎండిపోయింది, ఇది కూడా చూద్దాము. ఎండిపోయింది ఇది జామ. నేను ఒక సపరేట్ వీడియో చేస్తాను ఏ చెట్లు చనిపోయాయో. నువ్వు తాగుతావా? నువ్వు పోసుకో, అత్తమ్మ పోయింది. ఒక నిమిషం కడుపులు ఉన్నాడు, తెచ్చిపోసి శనివారం తాగుతాడు. కాబోయే సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఎంత అవుతున్నావు? తమ్ముదాబా తాగుతున్నాం. రేపు అయితే మన సీసాలు పెట్టుకున్నాం.